హాయ్ సార్, హౌ ఆర్ యూ? హలో. హలో అండి, హాయ్ సార్. స్ట్రైట్ అవే విల్ స్టార్ట్ విత్ ద క్వశ్చన్స్. ఏంటంటే ఇప్పుడు మీరు మల్లేశం చేశారు, 8 AM మెట్రో చేశారు. వాట్ ఈస్ ద మోటివేషన్ బిహైండ్ స్టోరీ టెల్లింగ్ ఆఫ్ 23? అండ్ ఈ కథ పుట్టడానికి కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. మనం ఏదైనా ఒక కథ, స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే అనుకున్నప్పుడు ఆ బర్త్ మూమెంట్స్ గురించి కూడా చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది 23 తీయడం ఒక యాక్సిడెంట్ అండి. ఓకే ఎందుకంటే 8 AM అది ఫైనాన్షియల్గా వర్కౌట్ అవ్వలేదు. ఓకే సో ఇంకొద్దు, ఇంకా బ్రేక్ తీసుకుందాం అనే దాంట్లోనే ఉన్నా. ఓకే అట్లీస్ట్ ఎట్లుంటుందంటే అండి, వర్కౌట్ కానప్పుడు యూ నీడ్ సమ్ 4-5 years. ఓకే సో దెన్ యుల్ ఫర్గెట్ ఇట్. మళ్ళీ ఒక ఎనర్జీ వస్తుంది. ఓకే సో ఇప్పుడైతే అసలు నాకు మళ్ళీ సినిమా తీసే ఏ ఉద్దేశం లేదండి. ఓకే కానీ ఒక ఫ్రెండ్ ఇక్కడ ఒక జర్నలిస్ట్ ఉన్నారు. జర్నలిస్ట్ని కలిసి ఓకే ఇది 1993లో ఇద్దరు ఒక బస్సుని ఇది దొంగతనం చేయబోయి యాక్సిడెంట్ అయ్యి దాంట్లో 23 మంది చనిపోయారు. ఇదంటే నాకు తెలిసి స్టోరీ. ఓకే కాలేజ్లో ఉన్నా. ఓకే నా ఇమీడియట్ రియాక్షన్ అయితే వీళ్ళని అసలు రాళ్ళతో కొట్టి ఉరయ్యాలి పబ్లిక్లో అని అన్నా. ఓకే బట్ ఇప్పుడు నువ్వు చెప్తున్నది దర్ ఇస్ సో మచ్ మోర్. ఒక 360 degrees యాంగిల్ ఉంది. ఓకే సో వీళ్ళు బస్ దొంగతనం ముందు వీళ్ళ లైఫ్ ఏంటి, సో ఈ అబ్బాయి ఇంకొక ఫ్రెండ్తో చేసాడు, ఆ అమ్మాయి ఏంటి, వీళ్ళ లైఫ్ ఏంటి, ఓకే లోపల చేసారు, తర్వాత ఈ 23 మంది కుటుంబాలు ఏమైనాయి, ఓకే ఇదొక యాంగిల్. ఓకే సరే వీళ్ళు జైలుకి వెళ్ళారు, ఓకే జైలు వెళ్ళిన తర్వాత ఏం యాంగిల్ ఉంది. ఓకే సో ఇప్పుడు వీళ్ళు 32 years ఉన్నారు, ఏం జరిగింది. ఓకే సో ఇన్స్టెడ్ ఆఫ్ బ్లాక్ అండ్ వైట్ ఓకే ఒక 360 degrees ఇది ఉందండి. ఓకే సేమ్. కాకపోతే వీళ్ళు చేసిన రాబరీ తప్ప చాలా పెద్ద తప్పు. ఓకే 23 మంది తెలిసి చంపకపోయినా అది చాలా పెద్ద సిన్. కాకపోతే అది తెలియకుండా చేశారు, బట్ స్టిల్ పెద్ద సిన్. ఓకే కానీ దానికన్నా జస్ట్ 2 years బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక 2-3 years తర్వాత ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. ఓకే ఆ రెండిట్లో ఏంటంటే ఇంటెంట్ ఉంది చంపడం. చంద్రుల్లో ఇంటెంట్ ఉంది, అక్కడ బాంబ్ బ్లాస్ట్లో వీడిని చంపుతాను, ఈ పక్కన ఒక 20-30 మంది చనిపోతారు అనేది క్లారిటీ ఉంది వాళ్ళకి. మిస్ఫైర్ అయ్యి వేరే వాళ్ళు చనిపోయారు. కానీ ఇంత మంచి అతన్ని చనిపోయినా కూడా వీళ్ళు ఒక 20-30 మంది చనిపోయే వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు. ఓకే సో ఇప్పుడు వచ్చేసి ఒక పర్సన్ని టార్గెట్ చేసి మీరు ఒకరిని చంపారు. ఒక బాంబ్ వేసినప్పుడు మీతో పాటు ఇక్కడ ఇంతమంది ఒక 20-30 మంది చనిపోతారని మీకు తెలిసి చంపారు అది. ఓకే సో అక్కడ ఇంటెంట్ టు కిల్ ఉంది, కానీ ఇక్కడ ఇంటెంట్ టు కిల్ లేదు. ఓకే బట్ వీళ్ళు 32 years నుంచి లోపల ఉన్నారు, వాళ్ళు అప్పుడే బయటపడేసి దేవర్ కన్వీనియంట్లీ దేవర్ లెట్ ఆఫ్. ఓకే సో ద ఇంజస్టిస్ ఆఫ్ హౌ ద లా వర్క్స్. ఓకే మీకు పవర్ ఉండి, డబ్బు ఉండి, పలుకుబడి ఉంటే హౌ ఇట్ వర్క్స్, ఓకే లేకపోతే ఎట్లా. సో ఈ ఇన్ఈక్వాలిటీ ఒకటి ఇంట్రెస్టింగ్ థీమ్ అనిపించిందండి. ఓకే బట్ మోర్ దెన్ దాట్ అసలు ఎందుకు జరుగుతుంది క్రైమ్, ఓకే ద రీసెర్చ్ బిహైండ్ ఇట్, ఏం జరిగిన తర్వాత సరే జరిగింది, నెక్స్ట్ స్టెప్స్ ఏంటి. ఓకే సో ఈ రీసెర్చ్ ఒక ఆమె లాస్ట్ 12 years నుంచి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ సైకాలజీలో రిటైర్ అయిన తర్వాత నుంచి తెలంగాణ ప్రిజన్స్లో వర్క్ చేస్తుందండి. ఓకే సో ఎట్లా వర్క్ చేసింది ఏంటనేది ఆ రీసెర్చ్తో పాటు ఇది మళ్ళీ కొంచెం సెకండ్ పార్ట్ స్టార్ట్ అయింది ఇది. ఓకే అండ్ ఇవన్నిటితో పాటు ఒక మంచి నైస్ లవ్ స్టోరీ ఉంది విచ్ టైస్ ఎవ్రీథింగ్ టుగెదర్. ఓకే సో ఈ ఐడియాస్ దెర్ వర్ సో ప్రిజన్ రిఫార్మ్స్ అనేది ఎవరు పెద్దగా టచ్ చేయలేదండి. ఓకే దోయాంగ్ బారాహాత్లో శాంతారాం ఇట్ వాస్ లైక్ ఐ థింక్ 50s or 60s టచ్ చేశాడు. ఓకే బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్, Okay. ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్. ఓకే దాని తర్వాత ఇంత స్ట్రాంగ్గా ఎవరు టచ్ చేయలేదు. సో దట్ మోటివేటెడ్ మీ. ఈ సబ్జెక్ట్ ఎవరు రిప్రజెంటేటివ్ ఫార్మ్స్ మీ చేయలేదు కాబట్టి చేయాలనిపించింది. సో ఐడియాతో సినిమా పుట్టిందండి. ఓకే సార్, బేసిక్గా ఇలాంటి రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ మనం స్క్రిప్ట్ రాసి దాన్ని పోర్ట్రే చేస్తున్నప్పుడు దట్ విల్ బి డాక్యుమెంటెడ్ ఫర్ మోర్ దెన్ 100 years. ఇప్పుడు మీరు ఏదైతే రిలీజ్ చేస్తున్నారో, రిలీజ్ అయిన తర్వాత ఒక 100-150 years అది డాక్యుమెంటేషన్ అయ్యి ఉంటుంది. మీరు చెప్పిన ఇన్సిడెంట్స్ ప్రకారం 91, 93, 97 ఇన్సిడెంట్స్ అప్పుడు ఐఎమ్ హార్డ్లీ 5 to 10 years ఓల్డ్ ఉంటాను. ఇప్పుడు ఇంత కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ని ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యూత్కి అర్థమయ్యేలాగా చెప్పడంలో మీరేం కేర్ తీసుకున్నారు? ఇది ఈ భయం అయితే ఉండిందండి. ఓకే ఏంటంటే ఒక 35 పైన వాళ్ళకి అట్లీస్ట్ కొంచెమైనా అవగాహన ఉంది, ఎగ్జాక్ట్ కాకపోయినా అప్పుడు ఏం జరిగింది అని. వాళ్ళు కూడా అందరూ మర్చిపోయారండి యాక్చువల్లీ. ఐ మీన్ సో ఇప్పుడు హ్యూమన్ బ్రెయిన్ ఏంటంటే షార్ట్ టర్మ్ ఇవి జరిగిపోయినాయి, అప్పుడు సెన్సేషన్. తర్వాత ఏమైంది అని అంటే ఏదో హేజీ గుర్తుంటుంది, దే డోంట్ నో ద డీటెయిల్స్. ఎప్పుడు జరిగింది 90sలో, ఎవరో చేశారు ఇట్లా ఉంటుంది, కానీ అసలు ఎగ్జాక్ట్ ఏమేమి జరిగింది అని అంత క్లారిటీ పోతుంది, ఎందుకంటే పీపుల్ ఫర్గెట్ ఇట్.
ఇంకా అసలు ఆ తర్వాత పుట్టి చిన్నపిల్లల వాళ్ళకి అసలు ఐడియానే ఉండదు. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఈజ్ అసలు పబ్లిక్ డొమైన్లో ఉన్నది, కేస్ డాక్యుమెంట్స్లో ఉన్నవి, ఇవన్నిటికీ ఈ క్యాల్కులేషన్స్ అన్ని సరే వీళ్ళకి ఎట్లా సింప్లిఫై చేయాలి, ఇవన్నిటికన్నా ఫస్ట్ ముఖ్యం ఏంటంటే ఐ థాట్ లెట్స్ రైట్ ఇట్ ఆనెస్ట్లీ అండ్ ఆబ్జెక్టివ్లీ. ఓకే. అంటే ఒక సైడ్ తీసుకోకుండా ఫస్ట్ ఆబ్జెక్టివ్గా చూసుకొని అది ఏం జరిగింది దాన్ని మీరు చెప్పినట్టు ఎగ్జాక్ట్లీ డాక్యుమెంట్ చేసామండి. ఎస్. సో రైటింగ్లో మూవీ తీసిన తర్వాత తీసేటప్పుడు ద కోర్ ఎలిమెంట్ వాస్ లెట్స్ స్టే క్లోజర్ టు ద ట్రూత్, వేర్ అవసరం లేని దగ్గర లెట్స్ నాట్ చేంజ్ ఎనీథింగ్. ఓకే. ఎక్కడైతే కొన్ని డీటెయిల్స్ ఉంటాయండి, ఇప్పుడు దీస్ పీపుల్ వెన్ వాట్ దే వుడ్ హ్యావ్ డన్. సో అఫ్ కోర్స్ ఇవన్నీ మనం సినిమాటిక్ లిబర్టీ తీసుకొని రాస్తున్న ఫిక్షన్ కదండి. బట్ ఎక్కడ సోల్ టచ్ కాకుండా, ఫ్యాక్ట్స్ని టూ మచ్ డిస్టార్ట్ చేయకుండా, ఎంత అవసరమో అంత చేంజ్ చేసి ఆనెస్ట్గా చెప్పేసానండి. సో దట్స్ ద కీ థింగ్, హోపింగ్ దట్ ద యంగ్ ఆడియన్స్ ఆల్సో విల్ అండర్స్టాండ్ ఇట్. కొంచెం సింప్లిఫై చేసాము ఎక్కడ అవసరమైతే అక్కడ. సో వీళ్ళు అదొక రిస్క్, ఇంకా టెన్షన్ అయితే ఉండేదండి చేసేటప్పుడు, అరే వీళ్ళకి అర్థమవుద్దా ఏమవుద్ది అని. ఇప్పుడు చాలామంది చిన్నపిల్లలు కూడా వస్తున్నారు, వాళ్ళు అయితే మాకు అర్థమవుతుంది ఇట్లా జరిగింది, వీఆర్ ఏబుల్ టు ఇమాజిన్ అనే ఫీడ్బ్యాక్ ఉందండి. సో ఐ థింక్ యంగర్ జనరేషన్ ఆల్సో విల్ గెట్ ఇట్. ఓకే సార్, కమింగ్ బ్యాక్ టు యూ బోత్, హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్? ఆడిషన్స్ త్రూ వచ్చారా, లేదంటే ఎట్లా హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్? 100% ఆడిషన్స్ త్రూ. బీటెక్ అయింది లాస్ట్ ఇయరే నాది. సో ప్లేస్మెంట్స్ పక్కన పెట్టి ఆడిషన్స్ ఇవ్వడం జరిగింది. ఆఫ్టర్ మల్టిపుల్ ఆడిషన్స్ ఒక సినిమాకి సెట్ అవుతాను అనుకున్నారు ఫస్ట్, బట్ దెన్ తర్వాత క్యారెక్టర్కి సెట్ అవ్వను అనిపించి దాంట్లో తీసుకోలేదు. కాకపోతే దే లైక్ మై ఆడిషన్. సో వాళ్ళు ఈ ఫిలిం రాజ్ సార్కి మహేష్ సార్కి చెప్పారు లైక్ ఐ హ్యావ్ డన్ వెల్ అనేసి. సో వాళ్ళు నాకు ఈ ఫిలింకి రిఫరెన్స్ ఇచ్చారు. నేను వెళ్ళి ఈ ఫిలింకి కూడా ఆడిషన్స్ ఇవ్వడం జరిగింది. ఆడిషన్స్లోనే ఐ మెట్ రాజ్ సార్, ఆయనకి చేస్తాను అని చెప్పి ఇట్ ఆల్ వెంట్. సో మామూలుగా ఏంటంటే ఇప్పుడున్న హీరోయిన్స్ కానీ, ఇప్పుడున్న అమ్మాయిలు కానీ, ఈ జనరేషన్ అమ్మాయిలు కానీ గ్లామరస్ రోల్స్ కానీ, లేదంటే ఎక్కువ ఎలివేట్ అయ్యే క్యారెక్టర్స్ కానీ చేయాలని ప్రిఫర్ చేస్తారు. ఇక్కడ చూస్తేనేమో కంప్లీట్ కాంట్రాక్ట్, మేకప్ లేదు, ఒకటే సింగిల్ కాస్ట్యూము, ఎక్కడో విలేజ్లో తీసుకెళ్ళి పడేస్తారు. హౌ డిడ్ యూ ఆన్సర్ దిస్ క్వశ్చన్? యాక్చువల్గా ఫస్ట్లో నేను కూడా గ్లామరస్ రోలే ఎక్స్పెక్ట్ చేస్తాను, బికాస్ మోస్ట్ ఆఫ్ ద సినిమాస్ వీ లుక్ ఇన్ టు ఇస్ గ్లామరస్ రోల్స్. కానీ నాకు విలేజ్ లవ్ స్టోరీస్ జెన్యూన్గా ఇష్టం, నాట్ బికాస్ ఐవ్ డన్ దిస్ ఫిలిం. ఇలాంటి ఒక క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేశాను. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒక యాక్ట్రెస్కి స్క్రీన్ టైం దొరకడం ఇస్ మంచి విషయం అని చెప్పొచ్చు. సో నాకు ఇలాంటి ఒక క్యారెక్టర్ దొరికినప్పుడే ఐ వాజ్ లైక్ ఓకే చేయాలి, ఈ క్యారెక్టర్ తప్పకుండా చేయాలి అనేసి గ్లామరస్ రోల్ అనేది పక్కన పెట్టేశాను. ఫస్ట్ నా యాక్టింగ్ చూపించుకునే స్కోప్ దీంట్లో అన్ని వేరియేషన్స్ ఉన్నాయి, ఈ ఫిలిం త్రూనే నాకు దొరికేసింది. సో గ్లామరస్ తర్వాత ఇఫ్ దే రియలీ లైక్ మై యాక్టింగ్, గ్లామరస్ రోల్ కూడా వస్తుంది. సో నాకేం డిసప్పాయింట్మెంట్ లేదు, లైక్ గ్లామరస్ రోల్ చేయలేదు మేకప్ లేకుండా. ఇన్ఫ్యాక్ట్ న్యాచురాలిటీ చూపించుకునే అదృష్టం దొరికిందని చెప్పొచ్చు. సార్ మీరు చెప్పండి. సార్ నేను ఆడిషన్స్ త్రూ వచ్చా సార్. ఓకే. సో 5 years బ్యాక్ ఐ గాట్ ట్రైన్ అండర్ మహేష్ సార్. ఓకే. సో కోయిన్సిడెన్స్ అనుకోవాలా, లేకపోతే ఐ ఫెల్ట్ లక్కీ దట్ నేను యాక్చువల్గా రాజ్ సార్ చేసిన మలేషియన్ షూట్కి వెళ్ళాను. సో దాని తర్వాత ట్రై చేస్తూ ఉన్నా సార్ పాస్ట్ 5 years నుంచి. అండ్ మహేష్ సార్ ఇస్ ద సేమ్ కాస్టింగ్ డైరెక్టర్ ఫర్ దిస్ ఫిలిం యాజ్ వెల్. సో మల్టిపుల్ పీపుల్ లాగా నేను ఇచ్చా సార్ ఆడిషన్ చేసి, రాదనుకొని రెగ్యులర్ లైఫ్ గడుపుతూ ఉంటాం కదా సార్. బట్ ఆఫ్టర్ 2 weeks తర్వాత ఆడిషన్ చూసాక సార్ కలవమన్నారు. దట్స్ హౌ ద జర్నీ స్టార్టెడ్ సార్. వర్క్షాప్స్ లాంటివి ఏమైనా చేశారా? వర్క్షాప్ అంటే సార్ ఆనెస్ట్లీ వీ డెంట్ హ్యావ్ టైమ్ సార్, బికాస్ బిఫోర్ దిస్ సమ్వన్ హ్యాడ్ టు డూ ద రోల్. మరి ఐ డోంట్ నో వాట్ హెస్ హ్యాపెండ్, మ్యాచ్ అవ్వలేదన్నారు. సో సార్ ఎస్ అన్న టైం నుంచి షూట్కి వెళ్తానికి 1.5 day గ్యాప్ ఉంది సార్. ఇంకా ముందు రోజు మొత్తం ఐ థింక్ వీ సాట్ ఫర్ అబౌట్ 12 to 14 hours కూర్చొని స్క్రిప్ట్ అంతా చదివి ఎంతో కొంత అర్థం చేసుకోవడానికి ట్రై చేసి ఫస్ట్ షెడ్యూల్లో కొంచెం కష్టమైంది సార్. బట్ వెళ్ళే కొందికి ఐ థింక్ ఐ గాట్ యూస్ టు ద రోల్. ఓకే సార్, కమింగ్ బ్యాక్ టు యూ, జైల్ రిఫార్మ్స్ గురించి చాలా టాపిక్ డిస్కస్ చేస్తున్నట్టున్నారు. ప్లస్ చుండూరు కేసు ఒకటి, శ్రీకాకుళంలో జరిగిన బస్సు బ్లాస్ట్ది, బస్సు ఫైర్ యాక్సిడెంట్ ఒకటి, ఇన్ని టాపిక్స్ని ఒకేసారి ఎందుకు చెప్పాలనుకుంటున్నారు సార్?
మెయిన్ స్టోరీ Basically ఏంటంటే మనం ఒక టాపిక్తో ట్రావెల్ అవ్వడానికి ఆడియన్కి ఇప్పుడున్న జనరేషన్కి మల్టిపుల్ నావిగేషన్స్ ఉన్నాయి. థియేటర్లో కూర్చొని ఫోన్ చూస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారు, ఫోన్ వస్తే బయటికి వెళ్ళిపోతున్నారు. బేసిక్గా మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ మేకర్స్ విల్ సెలెక్ట్ ఓన్లీ వన్ టాపిక్, దే విల్ డ్రైవ్ విత్ దట్ టువర్డ్స్ ద క్లైమాక్స్. ఇప్పుడు మనం 4 టాపిక్స్ తీసుకున్నప్పుడు ఆ 4ని క్లబ్ చేసి సబ్జెక్ట్ రాయడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్, చాలా హెక్టిక్ టాస్క్. ఇన్ని కన్ఫ్యూజన్స్ ఉన్న సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేయాలని ఎందుకు అనిపించింది అసలు? చాలా మంచి సబ్జెక్ట్, మంచి పాయింట్ అండి. ఎందుకంటే ఇప్పుడు కొత్త పిల్లలతో ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్ చేయడం ఇంకా కష్టం అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆడియన్స్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు అందరు నోన్ యాక్టర్స్ పెట్టారు అనుకోండి స్క్రీన్లో, మహేష్ బాబు ఉన్నారు, ఇంకొకరు ఉన్నారు అన్నప్పుడు మీకు ఈజీగా మహేష్ బాబు ఈ క్యారెక్టర్ అని రిజిస్టర్ అవుతుంది. తర్వాత రావు రమేష్ గారు వస్తారు, ఇతని క్యారెక్టర్ అని ఇట్లా రిజిస్టర్ అవుతాయండి బ్రెయిన్కి. కొత్త యాక్టర్స్ మీరు ఒక 20-30 మంది అండి అక్కడ ఇంట్రడ్యూస్ చేసి ఇక్కడ పీపుల్ క్యాంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యాక్టర్ ఫేస్ రిజిస్టర్ కావడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను మీరు ఇంతకుముందు యాక్టర్ నాకు అక్కడ టైలర్ ఈవెంట్లో కలిసారు. సో కలిసినప్పుడు నాకు హలో అండి అని అంతమందిలో మనం అంటాం, కానీ ఫేస్ అది ఫుల్ రిజిస్టర్ కాదు కదండి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నేను మాట్లాడాను కొంతసేపు, మాట్లాడిన తర్వాత ఫేస్ రిజిస్టర్, మళ్ళీ ఇక్కడ నేను కలిసాం, అక్కడ కలిసాం కదా. చూడండి ఎన్ని టైమ్స్ చూస్తే మీకు ఒక ఫేస్ రిజిస్టర్ అవుతుంది. సో ఇప్పుడు యాక్టర్ కూడా సాగర్ అంటే ఇతను, సుశీల అయింది, మనం పేపర్ల మీద రాసుకున్నప్పుడు ఇంత క్లియర్గా ఉంది కదా అని అనుకుంటాం. బట్ ఆడియన్స్కి దట్స్ నాట్ హౌ దే సీ. ఈ అమ్మాయి ఎవరు, కొత్త అమ్మాయి, ఓకే పర్వాలేదు హీరోయిన్ అంట, సరే చూద్దాం. ఈ అబ్బాయి సడన్గా ఇంకో ఫ్రెండ్ క్యారెక్టర్ వస్తున్నారు, ఇంకొక 4 ఫ్రెండ్స్ వస్తున్నారు. ఎవరు వీళ్ళంతా అసలు అంత పాసిబుల్ కాదండి ఇంతమందిని రిజిస్టర్ చేయడం. సో ఇట్స్ ఏ హ్యూజ్ ఛాలెంజ్. అన్నోన్ యాక్టర్స్ని రిజిస్టర్ చేయడం, 2-3 చేస్తే ఏంటంటే వాళ్ళు సరేలే ఇతను సాగర్, ఇతను సుశీల, ఓకే వీళ్ళ ఫ్రెండ్ ఒక దాస్ ఉన్నాడు, వరుసగా అసలు వస్తూ పోతే అది రిజిస్టర్ కాదు. అది దట్స్ హౌ ద సైకాలజీ వర్క్స్ అండి. వై ద నోన్ యాక్టర్స్ మనం ఇతను పోలీస్, ఇతనే ఫేస్ ఆ బ్రెయిన్, మనకి రావు రమేష్ తెలుసు, ప్రకాష్ రాజ్ తెలుసు, లాయర్ ఇప్పుడు రాగానే పవన్ కళ్యాణ్ పక్కన ఇక్కడ ప్రకాష్ రాజ్, ఇతను ఆపోజిట్ లాయర్. దట్స్ హౌ ఇట్ కనెక్ట్స్. మీరు కొత్త 2 పీపుల్ తీసుకురండి, సేమ్ అదే ఎఫెక్ట్ రాదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ క్యారెక్టర్ ఎవరు, అక్కడ కనిపించాడు ఇక్కడ కనిపించాడు, అన్ని ప్రాసెసింగ్కి చాలా కష్టమవుతుంది. సో ఇది చాలా స్మార్ట్ క్వశ్చన్. నేను ఇప్పటివరకు ఎవరు అడగలేదు. అది చాలా కష్టమైన విషయం అండి. కాకపోతే మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్ వీళ్ళ లవ్ స్టోరీ అండి. కాకపోతే వీళ్ళ లవ్ స్టోరీ కాకముందు 93 కాబట్టి 91 చిన్నగా మనం చూపిస్తాం, ఒక 7-8 minutes. దెన్ వీళ్ళది మెయిన్, వీళ్ళు జైల్లో ఉన్నప్పుడు 97లో మళ్ళీ అతను వస్తాడు, వెళ్ళిపోతాడు, ఇది ఉంటుంది. సో మెజారిటీ వీళ్ళది, కానీ చిన్నవి వాళ్ళిద్దరి రీజన్ పెట్టడానికి ఏంటంటే, ఏదైనా మనం ఒక విషయం మాట్లాడేప్పుడు కంపారిజన్తోనే మాట్లాడొచ్చండి. ఇప్పుడు మీరు మంచిగా చెడా చెప్పలేమండి. ఇప్పుడు మీరు అబద్ధాలు ఆడరు అని అంటే 100% అబద్ధాలు ఆడరు అనేది కొంచెం కష్టమవుతుంది. ఇప్పుడు ఇంకొక అతను ఉంటాడండి మీ పక్కన, వాడు 24/7 అబద్ధాలు ఆడతాడు. అప్పుడు వాడు చాలా అబద్ధాలు ఆడతాడు, ఇతను తక్కువ అబద్ధాలు ఆడతాడు అని చెప్పొచ్చు మనం. లేదా ఇంకేదైనా క్వాలిటీ, చాలా కోపం అంటే ఎవరితోటండి, ఇప్పుడు ఇతను చాలా కోపం, ఇంకొకటి చాలా కోపం తీసుకొస్తేనే మీరు కాంట్రాస్ట్ చూపించగలుగుతారు, ఇతను తక్కువ ఇతను ఎక్కువ. సో ఈ కాంట్రాస్ట్ కోసం ఈ 2 జడ్జిమెంట్స్ కొంచెం తీసుకోవాల్సి వచ్చిందండి. దట్స్ ద రీజన్ ఫర్ ద అదర్ వన్. అండ్ ఇట్ గెట్స్ కన్ఫ్యూజింగ్. సరిగ్గా రాకపోతే, రైటింగ్లో రాకపోయినా, యాక్టర్స్ సెట్ చేయకపోయినా, పేసింగ్ కరెక్ట్ లేకపోయినా, 30 యాక్టర్స్ అండి. కెన్ యూ ఇమాజిన్ 30 కొత్త యాక్టర్స్ ఇన్ ఎ ఫిల్మ్? సడన్గా చూస్తూ ఉంటే ఇప్పుడు కమిటీ కుర్రలు దే డిడ్ ఎ గుడ్ జాబ్ అండి. కాకపోతే అంత ఈజీగా చూస్తూ ఉండండి. మీరు ఫస్ట్ కాన్సెప్ట్ చూస్తే ఎవరో వస్తారు ఇది క్యారెక్టర్ ఏంటి అది అని. అది రైటింగ్లో స్మార్ట్నెస్ ఉండాలి, డైరెక్షన్లో స్మార్ట్నెస్, యాక్టర్స్ స్మార్ట్గా ఉండాలి. సో కొంతసేపు అయిన తర్వాత ఇతను సుబ్బు క్యారెక్టరా అని కొంచెం మెల్లిగా రిజిస్టర్ అవుతుంది. లేకపోతే అతను ఎవరు మనం ఎప్పుడు చూడలేదు, ఎందుకు రిజిస్టర్ అవుతుంది, ఎవరో ఇంకో క్యారెక్టర్ అంట అని వరుసగా టకా. దాట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్ అండ్ ఇట్ గెట్ కన్ఫ్యూజింగ్. అసలు ఎవడెవడు అసలు వెళ్ళు అని. సో అది ఒక కత్తిమీసాం లాంటి ఇదే అండి. బట్ లక్కీగా కుదిరినాయి అని. దెన్ కానీ కొంచెం ఓపికత పట్టాల్సి వస్తుందండి. అంటే ఇట్లాంటి కాంప్లెక్స్ ఈ కొత్త పిల్లలు ఓకే యూ హ్యావ్ టు పే లిటిల్ బిట్ ఆఫ్ అటెన్షన్ యాజ్ వెల్. అంటే ఇప్పుడు
ఇప్పుడు కామెడీ ముగ్గురు ఫ్రెండ్స్ తిరుగుతున్నారు అది అంటే వాడు ఒక జోక్ మిస్ అయినా ఇట్ కంటిన్యూస్ బట్ దీనికి ద సీరియస్నెస్ ఆఫ్ ద ఫిల్మ్ ఇట్ నీడ్స్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ అటెన్షన్ ఆల్సో అండి. ఝాన్సీ గారు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసినట్టున్నారు కదా, ఆవిడ క్యారెక్టర్ గురించి చెప్పండి. ఫస్ట్ ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఆవిడ రియాక్షన్ ఏంటి అసలు? ఝాన్సీ మ్యామ్ ఒక నమ్మకం అండి, ఓకే, ఎవరి మీదైనా ఒక ట్రస్ట్. ఝాన్సీ మ్యామ్ నేను మల్లేశం అప్పుడు ఆడిషన్ అన్నానండి. ఓకే, ఓ సీనియర్ యాక్టర్ అంటే హూ విల్ అగ్రీ ఫర్ అన్ ఆడిషన్ అండి, అంటే దే విల్ ఫీల్ ఇన్సల్టెడ్. ఓకే, నా పాయింట్ ఏంటంటే ఆమెను యాక్టింగ్లో కానీ వేరే దాంట్లో క్వశ్చన్ చేయడం కాదు, దర్శికి తల్లిగా సెట్ అవుతుందా లేదా చూసుకోవడం. సో షీ రెస్పెక్టెడ్ దాట్ అండ్ షీ కేమ్. అండ్ వాస్తవానికి ఆ సినిమాలో ఏంటో వీడు ఏం చేస్తున్నాడో కొత్త డైరెక్షన్ ఉన్నప్పుడు అది కామన్ అండి ఆలోచన, తప్పేం లేదు. ఎందుకంటే వాళ్ళు రోజు ఎంతమందిని చూస్తారండి, ఏదో అంటున్నాడు సర్లే వచ్చినందుకు ఏదో చేసేసి వెళ్ళిపోదాం అన్నట్టే ఉంటుంది ఒక స్టేజ్ తర్వాత. ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు ఇట్లా తీయాలని, వీడు వెరైటీగా తీస్తున్నాడు. కానీ నమ్మకం ఎట్లా వస్తుందండి? బట్ ఓన్లీ వెన్ ద సీ ద ఫైనల్ ప్రోడక్ట్, అరే పర్వాలేదు వీడు వేరేలాగా ఆలోచించాడు, నేను వీడు చేయడానుకున్నాడు. ఇప్పుడు మీరు ఫస్ట్ టైం వచ్చాడు పెయింటింగ్ వేస్తున్నట్టు వీడు ఏం చేస్తాడులే అనే క్వశ్చన్స్ వస్తూ ఉంటుంది. అన్లెస్ యూ సీ ద హోల్ పెయింటింగ్, ఏదో చేసేట్లే సరే ఇప్పుడు ఏం చేస్తాం, కమిట్మెంట్ వచ్చాము చేసేసి వెళ్దాంలే అన్నట్టు ఉంటుంది ఆర్టిస్ట్కి. బట్ వెన్ దే సీ ద ఫైనల్ థింగ్, అరే దిస్ గై థాట్ డిఫరెంట్లీ, డిడ్ ఇట్ నైస్లీ అని, ఆ ట్రస్ట్ అండి. సో దట్ ట్రస్ట్ కంటిన్యూడ్ హియర్. సో వీడు తీసాడు అడిగాడు నా దగ్గరికి అని అంటేనే ఒక వాల్యూ ఉంటేనే అడగడు అనేది అది. నేను కూడా ఝాన్సీ లాంటిగా అలాంటి స్కోప్ ఉన్న ఆర్టిస్టులకి అర్థమవుతుంది, అంత సీనియారిటీ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు నేను కూడా ఈ రోల్ ఇంత సిగ్నిఫికెంట్ రోల్, ఇది నేను ఝాన్సీ గారి దగ్గరికి తీసుకెళ్ళే అంత వర్త్ ఉంది అన్నప్పుడే నేను తీసుకెళ్తానండి. లేకపోతే నేను వెళ్ళి ఇప్పుడు నాకు పరిచయం ఉంది కదా చేస్తారా మేమంటే మళ్ళీ ఆమె అనొచ్చు ఎస్ అనొచ్చు ఏమని అనొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దాంట్లో ఆ వెయిట్ ఉంటేనే ఆమె క్వాలిఫై అయ్యేది. ఆమె ఇన్ని రోల్స్ చేసేది కదండి, మల్లేశం ఒకటి. ఇప్పుడు మల్లేశం కన్నా మ్యాచ్ అవ్వాలి, లేకపోతే ఇంకా బెటర్ చేయాలి. ఇట్లా ఉన్నప్పుడే నేను వెళ్తాను, లేకపోతే వెళ్ళను. ఎందుకంటే నాకు ఉన్న ర్యాప్ నువ్వు దాన్ని వదిలేసినా మంచిగా ఉంటుంది నాకు ఆమెతో రిలేషన్షిప్. ఇంకా బాగా చేస్తే ఇంకా బాగా అవుతుంది, వదిలేసినా అక్కడ ఉంటుంది, దాన్ని నెగిటివ్ చేయొద్దు నేను వెళ్ళి. సో ఆమెకు కూడా అదే ఇంప్రెషన్ నా మీద, వీడు నా దగ్గర తెచ్చాడు అని అంటే నాకు నా స్థాయికి నేను యాక్టింగ్కి దీన్ని ఇంకా నన్ను ఛాలెంజ్ చేసే తెచ్చి ఉంటాడు అనేది ఆమెకి. సో అట్లా ఇద్దరం సింక్ అయ్యామండి. ఓకే, కాకపోతే షూటింగ్ డేట్స్ లేవు, ఓ మొత్తం మూవీ అయిపోయింది, ఓన్లీ ఝాన్సీ మ్యామ్కి సినిమా ఆగింది. ఓకే, నేనన్నా మీరు 3 రోజులు తీసుకోండి, 3 నెలలు తీసుకోండి, 3 సంవత్సరాలు తీసుకోండి, మీ డేట్ ఎప్పుడు వస్తుందో అప్పుడు నేను చేస్తాను, ఓకే, బట్ ఐ విల్ వెయిట్. ఓకే. అండ్ దెన్ ఫైనల్లీ రిక్వెస్ట్ చేసి దెన్ షీ గేవ్ ద డేట్స్ అండ్ అక్కడ అయింది. నాకు ఝాన్సీ మ్యామ్తో ప్రాబ్లం ఏంటంటే మల్లేశం అప్పుడు అన్నీ అయిపోయినాయి, ఆ స్టాఫ్కి పే చేసేవాడినండి. షీ కమ్స్ విత్ స్టాఫ్, ఆ స్టాఫ్ పే చేసేవాడిని. చేసిన తర్వాత మేడం ఇది నాకు నాకు వద్దు. సో ఆమె ఏమనేది అంటే నాకు ఇట్లాంటి కాస్ట్కి ఒకటి చేయాలన్నది వీవింగ్కి, నేను డబ్బులు పెట్టలేకపోయినా ఇంకెవరైనా పెడితే నేను అట్లీస్ట్ హెల్ప్ అయితే చాలనుకున్నా అంతే అని అంటుందామా. అటు ఇటు చేసి ఎంత చేసి చెక్ తీసేసి పెట్టినా కూడా ఆమెను అనేసి వెళ్ళిపోయింది, ఇంక వెళ్ళిపోయింది. నాకు మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అవుతుందని తెలుసు మేడంతో. ఝాన్సీ మ్యామ్తో ఇప్పుడు డబ్బులు ప్రాబ్లం, ఎన్నిసార్లు అకౌంట్ డీటెయిల్స్ పంపించమంటే పంపించదు, స్టాఫ్ వరకు ఉంటుంది. ఇప్పుడు ఇది అయిపోతుంది టైం. మ్యామ్ అంటే ఏం రిప్లై అసలు 0 రిప్లై, అకౌంట్ డీటెయిల్స్ పంపించమని అంటే వాళ్ళ మేనేజర్ అడిగితే 0 రిప్లై. ఇంక ఇట్లా కాదని నేను డబ్బులు విత్డ్రా చేసేసుకొని వాళ్ళ అసిస్టెంట్ దగ్గర వద్దండి నన్ను మేడం తిడుతుంది అది ఇది అన్నా కూడా బ్యాగ్లో పెట్టేసి వచ్చేసాను. ఓకే, మళ్ళీ సాయంత్రం పిలిచిందామా మొత్తం అయిన తర్వాత రాజ్ అని అనగానే వాళ్ళ అబ్బాయి వచ్చి మళ్ళీ డబ్బులు ఇచ్చేసాడు. సరే నేను కూడా నేను డిస్రెస్పెక్ట్ చేయను, కానీ ఇక నా మినిమం అమౌంట్ ఇవ్వాలి అంటే నాది ఎవరిదైనా యాక్టర్ ఒక రేంజ్ ఉంటుంది కదండి, మినిమం ఇది ఇంత పర్ డే ఇంత, రైట్. నిన్ను కూడా డిస్రెస్పెక్ట్ చేయండి రాజ్, నువ్వు కూడా ఆబ్లిగేటరీ ఫీల్ అవుతున్నావు, ఇది సరే ఇంత డబ్బు, ఇది ఒక ఎన్జిఓ ఉంది, షెల్టర్ ఒకటి ఏదో ఉంది, నాకు ఇచ్చే ఇన్కమ్ నువ్వు నీ దాంట్లోకి వెళ్ళి అక్కడ పే చేసేసాయి అంటే అన్ని డేస్కి చాలా మినిమం అమౌంట్ ఛార్జ్ చేసిందామా, ఆ అమౌంట్ దానికి అక్కడికి ఇచ్చేసింది. ఇది ఝాన్సీ మ్యామ్ తోటి ఉన్న రిలేషన్షిప్. చంద్రబోస్ సార్తో మల్లేశం అప్పుడు
ఎంత తీసుకుంటాడు సంథింగ్ అని అంటే ఇంత అని మార్కెట్ చెప్తారు కదండి, అంత అమౌంట్ పెట్టి చేశాను. అంటే రాజ్ ఇది ఈ సినిమా ప్రకారంగా నాకు నచ్చి చేస్తున్నా కాబట్టి ఈ 50% తీసుకోవాలి అని అనుకున్నా. మళ్ళీ ఇప్పుడు సార్తో ఇదే ప్రాబ్లం ఉంటుంది సార్ అని మళ్ళీ వెళ్ళాను. కానీ ఈసారి సార్ చెప్పిన నేను జనరల్గా ఈ అమౌంట్ తీసుకుంటా అని నేను ఆ అమౌంట్ తీసుకొని వెళ్ళాను. మళ్ళీ రాసిన తర్వాత మళ్ళీ దాంట్లో సగం తీసుకొని వెళ్ళు అని పంపించాను. సో వీళ్ళిద్దరితో దిస్ హ్యాస్ బీన్ ద రిలేషన్షిప్ విత్ బోత్ ద పీపుల్. ఇంకా ఝాన్సీ మ్యామ్ అయితే షీ డిడ్ంట్ టేక్ ఎనీథింగ్. ఐ మీన్ వాట్ ఎవర్ మినిమల్ షీ చార్జ్ దట్ వెంట్ టు ద NGO. చాలామంది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఒక ప్యాషన్తో ఫిల్మ్ మేకింగ్లోకి వస్తారు. ఇప్పుడు మీరైనా సరే అదే ప్యాషన్తో మీరు ఒక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే అద్భుతమైన సినిమా చూసి దాంతో ఇన్స్పైర్ అయ్యి మీరు ఫిల్మ్ మేకింగ్లోకి రావాలా వద్దా అని ఒక టైం పీరియడ్లో ఆలోచిస్తున్నప్పుడు యువర్ ఫ్రెండ్ ఐ థింక్ హీ పుష్డ్ యూ ఇన్ టు ద ఫిల్మ్ మేకింగ్, రైట్? సో ఇప్పుడు మై క్వశ్చన్ ఏంటంటే ప్రస్తుతం మార్కెట్ సిచ్యువేషన్ అంత బాగోలేదు బయట ఎస్పెషలీ ప్రొడక్షన్ చేసేవాళ్ళకి. సో వాట్ ఈజ్ యువర్ అండర్స్టాండింగ్ అబౌట్ ద మార్కెట్ అండ్ ద ప్రజెంట్ సినారియో, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ టాలీవుడ్ కావచ్చు, ఇండియా వైడ్ కావచ్చు? అసలు మీ పరంగా మార్కెట్ స్టడీ ఏంటి సార్? సమ్ పీపుల్ విల్ కమ్ ఫర్ ద ప్యాషన్, సమ్ పీపుల్ విల్ ట్రై టు మేక్ మనీ అవుట్ ఆఫ్ దట్ ఫిలిం ఆర్ వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్. సో వాట్ ఈస్ యువర్ దిస్ థింగ్ సార్? మంచి క్వశ్చన్ అండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో రికగ్నైజ్డ్ యాక్టర్స్ సినిమాలే నడవట్లేదండి. ఓకే. సో ఇంత పెద్ద ఛాలెంజింగ్ కరెంట్ సిచ్యువేషన్లో కొత్త యాక్టర్స్ చిన్న ఫిలింలలో రీసెంట్ టైమ్స్లో లాస్ట్ 2 yearsలో ఓన్లీ 3 ఫిలిమ్స్ నడిచినాయండి. ఒకటి పరేషాన్, అది ఇది రానా పుష్ చేసి ఏదో కొంచెం వరకు వెళ్ళింది. అది అంటే కొంచెం వరకు అంటే ఆ మాత్రం కూడా లేవండి వేరే సినిమాలకి. ఓకే. కమిటీ కుర్రోళ్ళు నిహారిక డిడ్ ఎ గుడ్ జాబ్ విత్ మార్కెటింగ్. కాకపోతే ఆమెకు ఆ కనెక్షన్స్ ఉన్నాయి. వాళ్ళ ఫ్యామిలీ, రాజమౌళి ఐ థింక్ ట్వీటెడ్, మహేష్ బాబు గారు కూడా చేశారు, వీళ్ళంతా. సో దే ఆల్ ట్వీటెడ్, రాజమౌళి సార్ ఏదో చేశారు, బాగానే ఉంది సంథింగ్. సో షీ హ్యాస్ దట్ కనెక్షన్స్ టు అన్నోన్ యాక్టర్స్ కదండి, ఎవరు తెలుసు, ఎవరు అందరు కొత్త పిల్లలు. ఛాలెంజింగ్ థింగ్ షీ డిడ్. ఇప్పుడు కోర్టులో కొత్త పిల్లలు. కానీ దర్శి ఇంకా శివాజీ గారు వాళ్ళిద్దరు ప్లస్ కొంచెం ఇది, ఇంకా సాయి కుమార్ గారు వీళ్ళందరూ ఉన్నారు. బట్ స్టిల్ ఇద్దరు మెయిన్ లీడర్స్ అయితే కొంచెం కొత్త పిల్లలే. బట్ దట్ ఈస్ నానీస్ బ్రాండ్. ఇవి లేకుండా రికగ్నైజ్డ్ యాక్టర్స్కే లేదండి. సో కొత్త పిల్లలకి మీరు ఛాన్స్, ఒక ప్రాబబిలిటీ మ్యాథ్స్ లెవెల్లో అడిగితే 0.1% ఈజ్ ద సక్సెస్ రేట్ అండి. ఓకే. సో ఇలాంటి అట్మాస్ఫియర్లో 0.1 అంటే ఏముందండి, 0.1% ఈజ్ నథింగ్. ఈ 0.1% ప్రాబబిలిటీ తెలిసి వచ్చాను నేను ఈ మూవీ తీసాను. సో దేర్ యువర్ ప్యాషన్ కమ్స్ ఫస్ట్. మోర్ దెన్ ద ప్యాషన్ ఫర్ ద ఫిల్మ్ మేకింగ్, ప్యాషన్ ఫర్ ద ఐడియా అండి. ఓకే. ద ఐడియా మీరు చూసిన తర్వాత ఒక థీమ్స్ కొన్ని 2-3 వస్తాయి కదండి, దోస్ మేడ్ మీ ప్యాషనేట్ టు డూ ద ఫిల్మ్ ఓకే. మోర్ దెన్ ద ఫిల్మ్ మేకింగ్. ఫిల్మ్ మేకింగ్ పార్ట్ ఈస్, ఫిల్మ్ మేకింగ్లో ప్యాషనేట్, నువ్వు ఫిల్మ్ అయిపోవాలి, దానికి సపోజ్ 100 కోట్లు రావాలి, లేకపోతే దాని తర్వాత అవార్డులు వచ్చేయాలి, నువ్వు ఫేమస్ డైరెక్టర్ ఇవ్వాలి. ఆల్ దోస్ ఆర్ ప్యాషన్ ఫర్ ద ఫిల్మ్ మేకింగ్. ఐ హ్యావ్ నన్ ఆఫ్ దోస్ ఇంట్రెస్ట్ ఆర్ నాకు అవి ఇర్రెలవెంట్ థింగ్స్. ఓకే. బట్ ఈ ఐడియా వచ్చింది, ఐడియాని పబ్లిక్కి తీసుకెళ్ళాలనేది దట్స్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ. సో 0.1% ప్రాబిలిటీ ఉన్నప్పుడు మనమే మన ఎక్స్పెక్టేషన్ తగ్గించుకుంటాం. అవును. సరే వర్కౌట్ అవ్వదు, చూడరు పబ్లిక్ అని. ఇంకా ఎంతమంది చూస్తారంటే, నేను ఒకే ఒక పర్సన్ని పెట్టుకున్నానండి మైండ్లో. ఓకే. ఇది నేను వెళ్ళి ప్రిజన్స్లో ఫ్రీగా చూపిస్తా. ఓ ఓకే. 99% నచ్చదుకోవచ్చు. ఓకే. ఒక 1,00,000 మంది ప్రిజనర్స్ ఉన్నారు అంటే ఒక్క ప్రిజనర్స్కి నచ్చచ్చు. ప్లస్ బయటికి వెళ్ళినప్పుడు సరే ఇది ఎవరైనా థియేటర్లో 4 చూస్తారా, ఓటీటీలో ఎవరు చూడరా, యూట్యూబ్లో పెడతా లాస్ట్కి ఏదో చేస్తే ఎవరో ఒకరు యంగ్, ఒక 25 లోపల ఉన్న 13 to 25 రేంజ్లో ఎవరో ఒకరు చూస్తారు. ఓకే. అరే ఏదో నా ఉన్న కంపెనీలో క్రైమ్లో తప్పు ఏదో ప్రాబ్లం ఉంది, ఓకే. దే కెన్ ఇన్స్పైర్. దట్స్ గుడ్ ఎనఫ్ టు మేక్ ద ఫిల్మ్. ఫర్గెట్ ద ఎకనామిక్స్ అండ్ ఆల్. ఎకనామిక్స్ అవన్నీ ఆలోచిస్తే ఇట్లాంటి సినిమా అసలు చేయలేమండి. ఓకే. సో the percentage is so small, okay, but the idea is big. I want to show it to, I want to show it to at least these 2 people. Okay. 10 కోట్ల తెలుగు ఆడియన్స్ ఉండొచ్చు. Okay. But I started with only 2 people, one in the prison, one outside. Okay. These are the 2 are my primary audience. Okay. అదృష్టం బాగుంటే కొంతమంది ఎక్కువ చూస్తారు, ఇంకా ఎక్కువ ఉంటే ఇంకెక్కువ చూస్తారు. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ తోటి దిగానండి.
ప్రోడక్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఇట్. సో హోప్ఫుల్లీ మోర్ పీపుల్ విల్ వాచ్ ఇట్. అది నేను బోనస్గా తీసుకుంటాను. ప్రస్తుతం మీ ఇద్దరు పరిస్థితి చూస్తుంటే చాలా నర్వస్గా కనిపిస్తున్నారు. 16వ తారీఖు రిలీజ్ ఉంది, మొన్నే ట్రైలరు సాంగ్స్ అన్నీ రిలీజ్ అయిపోయినాయి. వాట్ ఈస్ ద రెస్పాన్స్ యు ఆర్ గెటింగ్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఇండస్ట్రీ పరంగా? ఆబ్వియస్గా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరు ట్రైలర్, టీజర్ అవన్నీ చూసారు. అండ్ దెన్ రియలీ లైక్ ద సాంగ్స్ ఆల్సో. నర్వస్ అంటే నర్వస్గా లేను. ఐఎమ్ కాన్ఫిడెంట్ బికాస్ ద అవుట్పుట్ ఇస్ గుడ్. సో ప్రాబబ్లీ పీపుల్ విల్ లైక్ ఇట్ ఇఫ్ దే కమ్ అండ్ యాక్చువల్లీ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్లో చూస్తే వాళ్ళకి పక్కా సినిమా నచ్చుతుంది. ఆ ప్రకారంగా కాన్ఫిడెంట్గా ఉన్నాను. నర్వస్ బికాస్ ఆడియన్స్ హ్యావ్ టు కమ్ టు ద ఆడియన్స్, తెలియాలి ఈ సినిమా అన్న ఇది ఉంది. అందరికీ టిల్ నౌ కొంతమంది దే హ్యావ్ సీన్ ద ప్రివ్యూ, ఎవరైతే చూసారో ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అక్కడే కాన్ఫిడెన్స్ బూస్ట్ అయింది సినిమా అందరికీ నచ్చుతుంది అనేసి. సో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఆల్ ఆర్ లైక్ నడుస్తుంది ఈ సినిమా, ఆల్ ది బెస్ట్ అనేసి దే ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్. చెప్పండి సార్. సార్ ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ కైండ్ ఆఫ్ నర్వస్నెస్. చాలా ఇయర్స్ నుంచి వెయిటింగ్ కదా సార్. హూఎవర్ హ్యాస్ సీన్ ద మూవీ they've definitely got connected, sir. They've definitely got ఒక ఎమోషనల్ కనెక్షన్ అంటాం కదా థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు. దట్స్ వాట్ ఐవ్ అబ్జర్వ్. సో వీఆర్ ట్రయింగ్ టు పుష్ ఇట్ అండ్ జనాలకు తెలవాలి ఈ సినిమా అని కోరుకుంటున్నాం. ఐఎమ్ షూర్ దట్ వీ వోంట్ డిసప్పాయింట్ పీపుల్. ఇట్స్ నాట్ అ రెగ్యులర్ కైండ్ ఆఫ్ అ ఫిలిం, బట్ ఇట్ ఈస్, ఐఎమ్ గివింగ్ మై వర్డ్ దట్ ఇట్ ఈస్ అ వెరీ ఎంగేజింగ్ ఫిలిం అండ్ యూ విల్ డెఫినెట్లీ కమ్ అవుట్ ఆఫ్ థియేటర్స్ విత్ అ హెవీ హార్ట్. So finally, what do you want to say about the film, sir? Why one should go and watch the film in theatres? ఇది 90sలో ఉన్న ఇన్సిడెంట్స్ ఉన్నప్పటికీ అండి, ద ఇష్యూస్ ఆర్ స్టిల్ రెలవెంట్ ఫర్ టుడే. ఓకే. సో అది ఎప్పుడో జరిగినాయి, పురాణ కాలంలో కాదు. ఇట్స్ ఓన్లీ 20-30 years ముందు జరిగిన విషయాలు, కానీ అవి ఇంకా రెలవెంట్. సో ఇది ఒక వాయిస్ నేను స్టార్ట్ చేశాను. దీనికి ఇంకా చాలామంది చేస్తే ఏంటంటే కొంచెం రిఫార్మ్స్ ఇంకా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ప్రిజన్లో కానీ, జస్టిస్ సిస్టంలో కానీ. ఇది ఒక పార్ట్ అండి. బట్ అదర్వైజ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ విత్ నైస్ సాంగ్స్ అండ్ ఎ వెరీ ఎమోషనల్ రోలర్ కోస్టర్ దిస్ థింగ్. అండ్ ఇట్ విల్ ఎంగేజ్ యూ, యాజ్ తేజ సెడ్, ప్రామిస్ యూ దట్ ఇట్ విల్ ఎంగేజ్ యూ ఫర్ 2 hours. మిమ్మల్ని కట్టిపడేస్తుంది, అన్ని ఎమోషన్స్ బయటికి వస్తాయి. So it's worth watching the film in theatres, and please watch 23 in theatres on May 16th. Thank you, sir. Thank you so much.